హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో ఫ్రై కొత్తగా వెరైటీగా ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా అయితే పొటాటో అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత వీటిని బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి. బాగా ఇలా వాటర్లో వాష్ చేసుకొని కొంచెం బాగా కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా నలుపుతూ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఈ ముక్కలన్నీ పక్క తీసి పెట్టుకోవాలి. ఈ పొటాటో ముక్కల్ని ఇలా అన్నీ పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా పక్కన తీసి పెట్టుకున్నాక తర్వాత అయితే ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం. ఒక పెనం తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు అయితే వేసుకున్నానండి. ఆవాలు చిటపటలాడాక ఇప్పుడైతే నేను శనగబ్యాళ్ళు వేసుకున్నానండి. శనగబ్యాళ్ళు కూడా బాగా చిట్లాలి. ఇప్పుడైతే నేను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దంచుకొని వేసుకున్నానండి. మీ దగ్గర మంచి నున్నగా ఉండేది వేసుకోండి, పర్లేదు. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని ఇలా బాగా వేయించుకున్నాను. ఇలా బాగా వేయించుకున్నాక ఇప్పుడైతే పొటాటో ముక్కలు అయితే వేసుకున్నాను. బాగా వేగాలండి. ఇవి ఉడకబెట్టడం లేదు కదా, ఇవి అందుకనే నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు అప్పుడే వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకున్నానండి. మీరు ముందే వేసుకోండి, పొటాటో వేయకముందే. ఆనియన్ వేసినప్పుడైనా వేసుకున్నా పర్లేదు, తర్వాత ముందే వేసుకున్నా పర్లేదు, ఆనియన్ వేయకముందు. ఇలా అయితే మూత పెట్టుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేగాక కారం, ధనియాల పొడి, తర్వాత పసుపు పొడి వేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా బాగా అన్నీ కలుపుకుంటూ ఉన్నానండి. చూడండి, ఆలు ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికినట్టు అయిపోయాయండి. బాగుంది ఫ్రై అయితే. నేనైతే ఇప్పుడు తినడానికి అనేసి ప్లేట్లో అన్నం పెట్టుకున్నాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే చేశాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.